పెద్దవాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. పూర్వం ఇగో ఇది మా నాన్న దొక్కిన సైకిలు. అంతకుముందు వాళ్ళ నాన్నగారిని అడిగితే ఆ సైకిల్ మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. మా నాన్న దగ్గర నుంచి నాకు, నా దగ్గర నుంచి నా కొడుకు వచ్చింది. ఇది అందరం దొక్కుతున్నాము అని చెప్తారు. ఇది మా తాత వాడిన ట్రాన్సిస్టరు. దాన్ని మేము ఇప్పటికీ వాడుతున్నామని కొంతకాలం క్రితం వరకు కూడా అలాంటివి ఉండేవి. ఈ రోజున మన ఇళ్లల్లో మన పూర్వీకులు వాడినటువంటి వినిమయ వస్తువులు ఏవైనా ఉన్నాయా? ఒక ప్రశ్న వేసుకోండి ఎవరైనా. ఒక సైకిలు లేదు, ఒక స్కూటరు లేదు, ఒక ట్రాన్సిస్టరు లేదు. అంతెందుకు మనం వాడిన టీవీనే బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి కలర్ టీవీ నుంచి, కలర్ టీవీ నుంచి ఫ్లాట్ టీవీ, ఫ్లాట్ టీవీ నుంచి గోడకు పెట్టుకునే టీవీ, ఆ గోడకు పెట్టుకునే దాని నుంచి ఇంకోటి 100 రకాల అప్డేషన్స్ వస్తున్నాయి. అండ్ మనం వాడిందే మనం ఉండటం లేదు. ఇలా ఇదంతా దేని ఫలితము అంటే కన్జ్యూమరిజం యొక్క ఫలితం. కన్జ్యూమరిజం ఇది దేని వలన వచ్చింది? ప్రతి క్షణం కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఏదో అప్డేట్ అవుతున్నాము అని అనుకుంటున్నాం, కానీ దీనివలన మన జేబులకు చిల్లులు పడుతున్నాయి అనే సంగతి తెలియడం లేదు. ఈ రోజున ఒక 50,000 రూపాయల జీతగాడు ఉన్నాడంటే అతను ఒక మోటార్ సైకిల్ ఏదో ఈఎంఐల్లో కొనుక్కోవడం కొంత అందంగా ఉంటుంది. కానీ అతడి దగ్గరికి కూడా ఈ కార్ల కంపెనీలు వెళ్ళి మీరు నెలకు ఇంత కట్టండి, మీరు 1,00,000 రూపాయలు కడితే చాలు, మేము ఫలానా కారు ఇస్తామంటాడు. 10,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి. చివరికి వాడికి మిగిలేది ఏమీ ఉండదు. దానివల్ల ఏమవుతుంది? వాడికి స్ట్రెస్. మొదటి నెల తీసుకున్నప్పుడు, ఫస్ట్ కారు తీసుకున్నప్పుడు ఆ రిబ్బన్ కట్ చేసి వాడంతా ఓహోహో క్లాప్స్ కొట్టినప్పుడు చాలా అందంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? ఈఎంఐలు కట్టలేక వాడు చతికిల పడుతూ ఉంటాడు. అలానే ఒక మనిషి అసమర్థుడు, చేతగాని వాడికి కోపం ఎక్కువ. ఈ కోపం వస్తే ఏమవుతుంది అంటే ఈ సైకాలజిస్టులు, డాక్టర్లు ఏం చెప్తారు? కోపం వస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది, ఇంక్రీజ్డ్ రేట్, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. బ్రెయిన్కి ఏంటంటే అలర్ట్నెస్ స్పైక్లు వస్తుంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ కార్టిజాల్ స్పైక్స్. డైజెస్టివ్ సిస్టంలో రెడ్యూస్డ్ ఫంక్షన్, అవి డైజెస్టివ్ సిస్టము వాటి పని తీరు తగ్గిపోతుంది. అలానే మన ఇమ్యూనిటీ కూడా టెంపరరీ సప్రెషన్ తగ్గిపోతుంది. ఇదే కంటిన్యూయస్గా మనిషికి కోపం ఉంటే, కంటిన్యూయస్గా కోపదారి మనిషి అయితే హైపర్ టెన్షన్, వాడికి బీపీ, హార్ట్ అటాక్, ఆ తర్వాత బ్రెయిన్కి సంబంధించింది ఏంటి యాంగ్జైటీ అండ్ పూర్ మెమరీ, వాడి జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంపాక్ట్ అవ్వటం వల్ల డయాబెటీసు, తర్వాత అతనికి వెయిట్ గెయిన్ వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయి అల్సర్సు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్, లో ఇమ్యూనిటీ, ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి ఇంపాక్ట్స్ వస్తుంటాయి. డబ్బు లేకుండా కోరుకోవటం వల్ల ఆ మనిషిలో స్ట్రెస్ ఫీల్ అవుతాడు. స్ట్రెస్సే అన్నిటికీ కారణం. ఈరోజు అన్ని డిసీజెస్కి కారణం స్ట్రెస్సే. అంటే శరీరం శిథిలం అవుతుంది. అలానే అసమర్థుడైన వ్యక్తి, చేతగాని వాడికి కోపం ఎక్కువ. ఆ కోపం వలన శరీరానికి జబ్బులు ఎక్కువ. వీళ్ళిద్దరినీ కూడా పదునైన ముళ్ళలాగా తమ శరీరాలని తామే శుష్కింపజేసుకుంటారట. అసమర్థుడైన వ్యక్తి, డబ్బులు లేని వ్యక్తి. మరి ఈ రోజున మన సమాజంలో మన కన్స్యూమరిజం మనకి ఏం చేస్తోంది? మనిషిని డబ్బులు లేకపోయినా కానీ కొనుక్కో అగో అది కొను అని ప్రేరేపిస్తున్నది. ఈ ప్రేరేపణ వల్ల ఏమవుతుంది? వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. వీఆర్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్, అండ్ దట్ స్ట్రెస్ ఈజ్ టేకింగ్ అస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఇన్ లైఫ్. సో ఇది వద్దంటాడు విదురుడు. డబ్బు లేకుండా కోరుకునేవాడు, అసమర్థుడై కోపగించేవాడు, వీళ్ళిద్దరూ కూడా పదునైన ముళ్ళలాగా తమ శరీరాలను తామే శుష్కింపజేసుకుంటారు అని చెప్తున్నాడు ఆయన. ద్వావిమౌ కంటకౌ తీక్ష్ణౌ శరీర పరిశోషిణౌ యశ్చాధన కామయతే యశ్చ కుప్యచ్చని ఈశ్వర. ఇది విదుర నీతిలో ఒక చక్కటి శ్లోకం. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.